ఎవడైనా ఎన్టీఆర్ కానీ సినిమా కానీ ట్రోల్ చేస్తే దెంగితే దేవరాణాలు ఎవడైనా సరే. ర్యాంప్ షార్క్ షాట్ ఉంది కదా, ఎక్స్పెక్ట్ చేయాలి అసలు. నెవర్ బిఫోర్ ఎవర్ అస్టర్ అంతే. ఎలా అనిపించాడు ఏందన్నా, ఆ మనిషి రూపం, ఆ మనిషి మాట తీరు, డైలాగ్ డెలివరీ, డాన్స్ కొత్త చింపిదెంగాడు అంతే. సాంగ్స్ సూపర్ అసలు. ఫైట్స్ చెప్పాల్సిన అవసరం లేదన్నా, అన్నంటేనే మాసు. బాగుంది బాగుంది. ఆ అమ్మాయి కూడా బాగా చేసింది, జాన్వీ కపూర్ కూడా సూపర్ అంతే. నువ్వు అడగాల్సిన మళ్ళీ ఫస్ట్ డే 200 కోట్లు నో డౌట్. పండగ ఎవడైనా ఎన్టీఆర్ కానీ సినిమా కానీ ట్రోల్ చేస్తే దెంగితే దేవరాణాలు ఎవడైనా సరే, ఎవడు ఫ్యాన్ అయినా సరే కొత్త చినిగిపోద్ది. జై ఎన్టీఆర్. అన్నా 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 ఆచార్య అన్నా వద్దు, ఆచార్య గీచార్య వద్దు. ఇప్పుడు సినిమా దేవరా అంతే. ఇంకా ఎర్ర సముద్రం ఎరుపెక్కిపోవాలా. టోటల్ మేకింగ్ ఎట్లుంటుందో అందరికీ తెలిసిందే. ఆయన సినిమాలు మొత్తం బ్లాక్ బస్టరే. ఒక సినిమా తప్పనిసి అన్ని బ్లాక్ బస్టరే. సినిమా బ్లాక్ బస్టర్ అంతే. సినిమా బ్లాక్ బస్టర్ అంతే. సినిమా అయితే హిట్ 1000 కోట్లు వచ్చిన తర్వాత మనం ఇంటర్వ్యూ తీసుకుందాం. సినిమా కొత్త చింపి తెంగిద్ది. కొరటాల శివ మార్క్. మనం ఈ సినిమానే కాదు, అంతకుముందు శ్రీమంతుడు, జనతా గ్యారేజ్, భరత్ అనే నేను, మిర్చి, నెంబర్ 1 పర్ఫెక్ట్ మాస్ కమర్షియల్ సినిమాలు తీస్తాడు ఆయన. ఈ సినిమాతో కొత్త చింపి తెంగుతుడు. 1000 కోట్ల సినిమా పక్క. వాడు లేడు ఎవడు లేడు. జై ఎన్టీఆర్.